కనుక మనము ఎంత యథార్థవంతులుగా ఉంటున్నాం ఈ లోకంలో చూస్తే, యథార్థత లేనటువంటి మానవులుగా, అబద్ధాన్ని కల్పించేటువంటి చెప్పేటటువంటి వారంగా ఉన్నాము. చూడండి ఎంత భయంకరమో! అలాగే ఇంకా క్రొత్త నిబంధనలో చూస్తే అననీయ, సప్ఫీరాలను కూడా మనం చూడొచ్చండి. అననీయ, సప్ఫీరాలు ఏం చేశారండి? అపోస్తల కార్యాల 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తామండి. అననీయ, సప్ఫీరాలు భార్యాభర్తలయ్యుండి దేవునికి కొంత కొంత ద్రవ్యమును ఇస్తామని చెప్పి, దేవుని ఎడల ఒప్పుకొని అబద్ధం ఆడి తన యొక్క ద్రవ్యాన్ని చూడంగానే వారి యొక్క పొలం అమ్మిన తర్వాత వచ్చినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళేం చేశారంటే దాసి అబద్ధం ఆడినప్పటికీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వారు శరీరంతోనే నశించిపోయారు. ఆత్మీయంగా కూడా వాళ్ళు పతనమైపోయారు. కనుక మనం చాలా సార్లు చదివే ఉంటాం అననీయ, సప్ఫీరాల గురించి. అబద్ధాన్ని ప్రేమించారు. దేవుని యొక్క యథార్థత లేదు. మొట్టమొదట దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండొచ్చు. దేవుని యెడల భయం ఉండబట్టే వాళ్ళు ఆ యొక్క పొలాన్ని అమ్మారు. అపోస్తలులకి ఇద్దామనుకున్నారు. మరి దేవుని యొక్క సేవలో వాటిని వినియోగించాలని ఆశ కలిగి ఉన్నారు. కానప్పటికి అపవాది వారి యొక్క హృదయాలు మింగేశాడు. అపవాది సంబంధికులైపోయారు. వాళ్ళ హృదయాల్లో అపవాదికి, సాతానుడికి చోటిచ్చారు. కనుకనే వాళ్ళు అబద్ధికులుగా దేవునికి దూరస్తులైపోయారు. నశించిపోయారు. ఆత్మీయంగా, శరీరంగా కూడా వాళ్ళు పతనమైపోయారు. మనం చూడగలం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం మొదటి వచనం చూడగలం. అలాగే ఇంకా మనం చూస్తే ఇంకా చాలా మందున్నారు. యథార్థవంతులుగా జీవించకుండా మరి అబద్ధికులుగానే, అపవాది సంబంధికులుగానే, మరి అబద్ధాన్ని ప్రేమించేటువంటి వారుగానే ఉంటున్నారు. చాలా మంది బైబిల్‌లో ఉన్నారు.